ఫ్యామిలీ అంటే సంతోషంలోనే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలని, అప్పుడే విలువ ఉంటుందని అన్నారు నందమూరి చైతన్యకృష్ణ. ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పీఎం నరేంద్ర మోదీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా, అసలు ఆయన్ని పిలుస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. నందమూరి చైతన్యకృష్ణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అలాగే గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా సినీ రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా, అసలు ఆయన్ని ఆహ్వానిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక చంద్రబాబు గెలిచిన తర్వాత అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీని, నందమూరి వారి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకుంది లేదు. అయితే తన సినిమాను తాను చేసుకుంటూ రాజకీయాలకు, కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఎన్టీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణుల్లోని ఓ వర్గం వాళ్ళు ఎన్టీఆర్ని ఓ రేంజ్లో దూషిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ చంద్రన్న అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అన్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు నందమూరి హీరో చైతన్యకృష్ణ. ఫ్యామిలీ అంటే సంతోషంలోనే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలని హితవు పలుకుతూ ఎన్టీఆర్ని పిలిచినా వస్తారో రారో అని అనుమానంగా వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్కి నందమూరి ఫ్యామిలీతో ఉన్న విభేదాలపై ఓపెన్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో చైతన్యకృష్ణ మాట్లాడుతూ బుద్ధులేని వెధవలు మా ఫ్యామిలీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. చంద్రబాబు గారి గురించి, ఆయన భార్య గురించి నీచంగా మాట్లాడారు. జగన్ భార్య భారతి గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తిట్టింది లేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, నారా ఫ్యామిలీ వారు కానీ భారతిని తిట్టలేదు. రాజకీయాల్లో మహిళల గురించి మాట్లాడడం సరికాదు, హుందాగా వ్యవహరించాలని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా కించపరిచినప్పుడు మా మామయ్య గారు ఏడ్చారంటూ నాకు ఫోన్ వచ్చింది. అదేంటి, ఆయన ఏడవడం ఏంటి అని షాక్ అయ్యాను. వెంటనే టీవీ పెడితే చంద్రబాబు మామయ్య ఘోరంగా ఏడ్చారు. అది నన్ను చాలా కలిచివేసింది. మా నందమూరి ఫ్యామిలీ లాగానే నారా ఫ్యామిలీ కూడా ఆడవారిని బాగా గౌరవిస్తారు. అలాంటిది తన ఇంట్లో వాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడి అవమానించడంతో మామయ్య తట్టుకోలేకపోయారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పోరాట యోధుడు, అలాంటి వ్యక్తిని ఏడిపించారు. ఆ సమయంలో మా ఫ్యామిలీ మొత్తం ఆయన వెంటే ఉన్నారు. కానీ ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడమే కాదు, బాధని కూడా పంచుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తాడో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఈ మధ్య మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఆయన రావడం లేదు అంటూ నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్కి రావడం కూడా మానేశారు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు, పిలిచినా రావడం లేదు, కాబట్టి పిలుస్తారో లేదో నాకు తెలీదు అని అన్నారు నందమూరి చైతన్యకృష్ణ.